రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 70వ అధ్యాయము 4వ వచనము. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం గమనించినప్పుడు దేవుణ్ణి గనక వెతికితే ఆయనను గూర్చి ఉత్సాహము సంతోషము కలుగుతాయంట. అందుకే దేవుడు తన్ను వెదకు వారందరి ఎడల తన కృపను అత్యధికంగా కుమ్మరించేటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. అందుకే మనము కూడా దేవుణ్ణి వెదకాలి. దేవుడి యొక్క వాక్యమును, ఆ వాక్యం ద్వారా దేవుడు అనుగ్రహించే జ్ఞానాన్ని ఇవి వెతకాలి. వెదుకుడి మీకు దొరుకును అన్నాడు కదా. ఎవరిని వెతకాలి? దేవుడిని, ఆయన వాక్కును, వాక్కు ద్వారా వచ్చే జ్ఞానాన్ని వెతికినప్పుడు మనము ఎల్లప్పుడూ ఉత్సహించి సంతోషిస్తూనే ఉంటాం. అదేవిధంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను మనము ప్రేమించాలంట. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచం మొత్తంలో నీకు ఉపయోగపడేది అదొక్కటే. నీ ధనము నీకు ఉపయోగపడదు, నీ అధికారం నీకు ఉపయోగపడదు, నీ ఉద్యోగం నీకు ఉపయోగపడదు. ఈ లోకంలో అవి కేవలము నీవు జీవించినంత కాలము నిన్ను పోషించుకోవటానికి మాత్రమే వాటిని ఎంచుకోవాలి తప్పిస్తే అవే ముఖ్యమైన మూల ఆధారంగా నీవు వాటిని ఏమాత్రము ఎంచుకోకూడదు. అన్నిటికంటే నీకు ఉత్తమమైనటువంటి మూలాధారము దేవుడు నీకు ఉచితంగా అనుగ్రహించిన ఆ రక్షణయే. నీవు చనిపోయిన తరువాత నీవు ఇక్కడ భూలోకంలో భౌతికంగా కన్నులు మూసి పరలోకంలో కన్నులు తెరిచినప్పుడు ఆ శాశ్వతమైనటువంటి దేవునితో శాశ్వతంగా జీవించేటువంటి అద్భుత అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ రక్షణను నీవేం చేయాలంట? ప్రేమించాలి. అది తేలికగా తృణీకరించకూడదు. సాధారణంగా మనుషులకు ఏదైనా ఉచితంగా ఇస్తే దానికి విలువ కట్టరు. ఏదైనా కష్టపడి అత్యంత ధనము హెచ్చించి పొందుకుంటే, అత్యంత శ్రమను అనుభవించి పొందుకుంటేనే వారు దాన్ని విలువైనదిగా భావిస్తారు. అయితే ఆ శ్రమ, ఆ వెల అన్నీ చెల్లించి మనకు ఉచితంగా ఇచ్చాడు యేసయ్య. అదే ఆయన నామంలో మనము అంగీకరించి బాప్తీసం పొందుట ద్వారా సురక్షితంగా అనుభవించేటువంటి రక్షణ. దానిని బట్టి ఎల్లప్పుడూ కూడా మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఆ రక్షణను తేలిగ్గా తీసుకోకూడదు. ఆ రక్షణను మనం ప్రేమించినప్పుడు, అయ్యో దేవుడు నాకు ఈ యొక్క లోకములోనే ఉత్తమమైన దాన్ని అనుగ్రహించాడు, యుగయుగములు జీవించేటువంటి అవకాశం నాకు ఈ రక్షణ ద్వారా కల్పించాడు అని నీవు రక్షణను ప్రేమించాలంట. అప్పుడు నీ దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. దేవుడు నిన్ను తన యొక్క కార్యములకు చక్కగా ఉపయోగించుకుంటాడు. నిత్యము జనులు చెప్పుకునేటట్లు, నీ దేవుని నామాన్ని స్మరించుకునేటట్లు నీ ద్వారా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఉపయోగపడేటువంటి ఆయన ఘనమైన పాత్రగా నిన్ను ఉపయోగించుకుంటాడు. చూసారా ఎంత గొప్పగా దేవుడు సమస్తమును మనకు సమకూర్చి పెట్టాడు. అందుకే ఆయనను వెతుకుదాం. ఆయన వెతికి ఆయన గూర్చి ఉత్సహిద్దాం, సంతోషిద్దాం, స్తుతిద్దాం. ఆయన ఇచ్చిన ఉచితమైనటువంటి ఆ రక్షణను ప్రేమిద్దాం. మన ద్వారా దేవుడు చేసే కార్యాలు లోకానికి వెలుగునిచ్చే విధంగా, లోకాన్ని సంతోషపెట్టేటువంటి విధంగా మనమందరము ఆ కార్యాలను ఆయన శక్తితో ఈ లోకంలో కనపరిచి, మరి మన దేవుడు నిత్యము మహిమపరచబడేటట్లు సమస్త జనులలో ఆయన నామాన్ని మన ద్వారా ఘనపరుద్దాము. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అత్యద్భుత రీతిలో కాచి కాపాడి రక్షించిన విధానం అంతటిని బట్టి నీకే వందనాలు. అయ్యా, ఇదిగో మరి మీరు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ, ఉచితమైనటువంటి ఆ రక్షణ, అది ఎల్లప్పుడూ మాకు ఎంతో ప్రీతిపాత్రమైనది కాబట్టి, విలువైనది, అమూల్యమైనది కాబట్టి అట్టి రక్షణను ఎల్లప్పుడూ మేము ప్రేమించే వారముగా ఉండేటట్లు కృప చూపించండి. ముఖ్యంగా ప్రతిరోజు నిన్ను వెదకు వారముగా, మరి నిన్ను అనుసరించేటువంటి వారముగా ఉండేటట్లు నీ వాక్య జ్ఞానమును పొందుకొని ఆ జ్ఞానముతోనే ఈ లోక సంబంధమైన ప్రతి జ్ఞానాన్ని మేము అధిగమించి విజయవంతమైన విశ్వాసవీరులుగా ఈ లోకంలో జీవించి అనేకులను ప్రభావితం చేయగలిగేటువంటి సామర్థ్యమును మాలోంచి బయటకు తీసుకురావలసిందిగా వేడుచు ఉన్నాం. అయ్యా, ఇదిగో నీవిచ్చినటువంటి ఆ రక్షణను బట్టి మేము ఎల్లప్పుడూ కూడా నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించులాగున మా ద్వారా అనేకులు నిన్ను ఘనపరిచేటట్లు మమ్మల్ని ఉపయోగవంతమైన పాత్రలుగా మార్చుకోవాల్సిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.